మహాత్మా జ్యోతిబాపులే మునుగోడు గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు తైక్వాండో వంటి క్రీడలు నేర్చుకోవడం అభినందనీయమని జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ అన్నారు. 30 మంది క్రీడాకారులు బెల్టులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ హాజరై బెల్టులు పొందిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే మునుగోడు గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు తైక్వాండో వంటి క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 30 మంది క్రీడాకారులు బెల్టులు పొందడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తైక్వాండో వంటి గుర్తింపు పొందిన క్రీడలను నేర్చుకోవడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ టెస్టుకి తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా నుండి చీఫ్ ఎగ్జామినర్గా ఎండి యూసుఫ్ కమాల్ టెస్టుని నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ అంబటి ప్రణీత్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలో ఉచితంగా తైక్వాండో శిక్షణ ఇస్తున్నామని, రాబోయే రాష్ట్ర, జాతీయ స్థాయిలలోని తైక్వాండో పోటీలలో నల్గొండ జిల్లాను మొదటి స్థానంలో నిలిచే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నసీరుద్దీన్, సరయు, రణధీర్ తదితరులు పాల్గొన్నారు. వినర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో బెల్ట్ టెస్ట్, ప్రమోషన్ బెల్ట్ టెస్ట్ ఆర్గనైజ్ చేసి జరిగింది. దాంట్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, బీసీ వెల్ఫేర్ గురుకుల స్కూల్ నుంచి, జ్యోతిపుల్లే స్కూల్ నుంచి చాలామంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు. దానికి కోచ్ అయిన ప్రణీత్ చాలా మంచిగా, ఒక మంచి నేషనల్ ట్రైనర్, ఆయన అండర్లో ట్రైనింగ్ తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మన గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా మంచి పిల్లలు తయారై రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఇక్కడ విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో అరౌండ్ 150 నుంచి 200 మంది డైలీ శిక్షణ తీసుకుంటారు. దీంట్లో మన తెలంగాణకు కూడా మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తున్నారు. ఈ అకాడమీ నుంచి చాలా మంది జాతీయ స్థాయికి కూడా మెడల్ తీసుకొచ్చి మన నల్గొండ జిల్లాకి, అలాగే మన తెలంగాణ స్టేట్ కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు. మంత్రివర్యులు మరియు అలా కలెక్టర్ గారు కూడా ఇంటరాక్ట్ అయ్యి మంచి పిల్లల కోసం మంచి ఒక ఇండోర్ స్టేడియం కూడా ప్రపోజ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ గుర్తింపు పొందిన తైక్వాండో వల్ల ఏమవుతుంది అంటే రేపు స్పోర్ట్స్ కోటాలో 2% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒలింపిక్ మార్షల్ ఆర్ట్స్ కమ్ స్పోర్ట్ అంటే దీంట్లో ఫైటింగ్ ఉంటుంది, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, అఫెన్స్ ఉంటుంది. సో దీన్ని అన్ని స్కూల్స్లలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల కామన్వెల్త్ కానివ్వండి, ఏషియన్ గేమ్స్ కానివ్వండి, ఒలింపిక్స్ కానీ అన్ని గేమ్స్లలో తైక్వాండో అన్ని ఈవెంట్స్ వరల్డ్ టాప్ ఈవెంట్ ఏదైతే ఉందో అన్నింటిలో తైక్వాండో ఉంది. సో తైక్వాండోని అన్ని స్కూల్స్లలో ఇంప్లిమెంట్ చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి అక్బర్ అలీ సార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ఈ యొక్క టెస్ట్లో నల్గొండ జిల్లాకు సంబంధించిన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల మునుగోడు పాఠశాల విద్యార్థులు, బాలికల పాఠశాల విద్యార్థులు ఈ యొక్క తైక్వాండో ప్రమోషన్ ఈవెంట్లో 25 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మాస్టర్ ఎండి యూసుఫ్ కమాల్ నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది. ఈ యొక్క విద్యార్థులు 11 నుంచి 14 ఢిల్లీలో జరిగే సబ్ జూనియర్ పుంసే కొరిగి ఛాంపియన్షిప్లో పాల్గొని జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.